నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అయ్యప్ప హరిహరపుత్రుడు, శరణార్థులకు ఆప్తమిత్రుడు. భవసాగర తరుణానికి భక్తులకు లభించిన ఒక పూత తెప్ప అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప అన్న నామ సంకీర్తనమే ఒక తేనెదొప్ప. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నా నది తీరం సమీపంలో వెలసిన అయ్యప్ప ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కేరళ దేశ భక్తి ఉద్యమ కేళీ విగ్రహుడైన అయ్యప్పస్వామి మందిరాలు దక్షిణాది రాష్ట్రాలలో నిర్మితమయ్యాయి. అలాంటి ప్రసిద్ధమైన ఆలయాలలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కడప జిల్లా ప్రొద్దుటూరులోని సుందర మందిరం దర్శని. పెన్నా నదీ తీరంలోని ఈ ఆలయం మలయాళ వాస్తు సంప్రదాయానికి దగ్గరగా నిర్మితమైన ఆలయం. 1995వ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపనం జరిగింది. 18 పడికట్లు కలిగిన 3 సోపాన పంక్తులలో అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రవేశ మార్గాలుగా శోభిస్తూ భక్తులను స్వాగతిస్తుంటాయి. అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం. ఆలయ ప్రవేశ ద్వారం 3 అంతరువుల దొంతరలా సింహతలాటంతో శోభిస్తుంటుంది. ఆలయ ప్రవేశం చేస్తున్న భక్తులకు జలదాలు గుంపులుగా వాలినట్లుంటాయి. మేఘమండలం ఘనీభవించి హిమవత్పర్వత శిఖరాలుగా రూపొందినట్లుంటుంది. ఆలయంలో కనిపించే హరిత భరిత పర్వత సముదాయంలా భాసించే నేపథ్యం కడు హృదయం. పాలనేత్రుడిగా, రమ్యకపర్దిగా, జటాజూటధారిగా, చతుర్భుజుడిగా శివుడు సాక్షాత్కరిస్తాడు. నిశ్శబ్ద ఉద్యమ స్ఫూర్తి, నిరాడంబర మూర్తి, దక్షిణ దేశ ఆధ్యాత్మిక కీర్తి అయ్యప్ప. శబరిమల నమూనాను అనుసరించి అలాంటి ఆలయాల్ని మన నివాసాల వద్ద నిర్మించుకోవడం జరుగుతుంది. ఆ పరిణామ క్రమంలోనే ప్రొద్దుటూరు అయ్యప్ప స్వామి ఆలయంలో వెలిసిన గర్భగృహంలో పట్టబద్ద యోగాసీనుడై కూర్చున్న స్వామివారిని మనము దర్శించుకుందాం రండి. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. స్వర్ణవర్ణ సింహ తోరణం కింద అరుణవస్త్ర నేపథ్యంతో యోగ పట్టబద్ధాసనుడై కూర్చున్న స్వర్ణమయ అయ్యప్ప విగ్రహం కనులారా సాక్షాత్కరిస్తుంది. జానుస్థల అంకిత వామహస్తాన్ని చాపి దక్షిణహస్తంతో అభయమిస్తోన్న భక్త రక్షణ క్రియాదక్షుడు హరిహర పుత్రుడు మనోహరంగా ఆసీనుడై ఉంటాడు. పడి మెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి. తన భక్తులు నరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. అష్టపదుల్లా దీపించే 8 మెట్ల పైభాగాన కనకమయ కాంతులు విరజిమ్మే స్వామివారి విగ్రహం జ్వాలాతోరణ కాంతి కళికల వెలుగులో భాసిస్తుంది. స్వామివారి ఆలయ ద్వారానికిరువైపులా గదాధారుడైన దివ్యమూర్తులు అభయహస్త. అయ్యప్ప స్వామి వెలసిన గర్భగృహానికి అనుబంధంగా సకల సద్గుణ గణపతి ఆలయం, వైద్యులలో అగ్రగణ్యుడు సుబ్రహ్మణ్యుడు పూజలందుకునే మందిరం,
భక్తుల అపరాధాల్ని మన్నించి కటాక్షించే విష్ణుమూర్తి ఆయతనం, దారిద్ర్య విద్వేష్ని కమల కటాక్షిస్తున్న గుడి ఉపాలయాలుగా ఉన్నాయి. హరిహరపుత్రుడు వెలసిన ఆలయంలో గణాధిపుడు శిలాశిల్పరూపంలో వక్రతుండంతో చందన తిలక త్రిపుండ్రరత్న శోభతో శ్వేతవర్ణ వస్త్రధారిగా భాసిస్తున్నాడు. పాశాంకుశ అభయ వరదహస్తంతో ఆశీర్వదిస్తున్నాడు. షణ్ముఖుడిగా పిలువబడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలాశిల్పంగా స్థానక భంగిమలో విశాల నయనాలతో లోహ త్రిపుండ్ర చందన పాలపట్టికలతో శూలాయుధపాణి అభయ హస్తంతో ఆశీర్వదిస్తుంటాడు. వైష్ణవ దేవతా ప్రతీకగా విష్ణుమూర్తి శంఖచక్రధారిగా రత్నఖచిత తిరునామంతో శ్వేతపుష్పమాలాభిశోభితుడై గరుడ చిహ్నిత లోహముద్రతో భక్త వరదుడై భాసిస్తున్నాడు. పద్మవాసిని లక్ష్మీమాత, సర్వసంపదల ప్రదాత, విశాల నయనాలతో కిరీట శోభతో చందన కుంకుమాంకిత పాలభాగంతో ఇక్కడ శోభిస్తోంది. జ్యేష్ఠమాస శుద్ధ దశమి రోజు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానము విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా స్వామివారికి విశేషముగా కైంకర్యాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం స్వామివారికి గోక్షీరాభిషేకం జరుగుతుంది. అలాగే స్వామివారికి ప్రథమ హారతి, తర్వాత స్వామివారికి రథోత్సవం కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క దేవస్థానంలో అధిక సంఖ్యలో స్వామివారి మాల ధరిస్తారు. ఇరుముడి కార్యక్రమం కూడా జరుగుతుంది స్వామివారికి. అలాగే గ్రామోత్సవం కూడా జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారుగా స్వామివారిని పిలుస్తూ ఉంటారు. పూజా విధానంలో జపమాలగా ఉత్కృష్ట స్థానాన్ని పొందే కంఠాభరణాలు కొన్ని ఉన్నాయి. వాటిలో రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడం, తామర పూసల మాలలు శ్రేష్టమైనవిగా చెబుతారు. ఈ మాలాధారణ శారీరకంగా మరియు మానసికంగా ఎంతో ఉపయోగపడుతుంది. వీటిని పవిత్రమైనవిగా భావించి ఈ మాలలకు అభిషేకం చేయించి మంత్రోచ్చారణ ద్వారా అందు అయ్యప్ప స్వామిని ఆవహింపచేసి వాటిని ధరించి భక్తులంతా త్రికరణ శుద్ధిగా స్వామిని సేవిస్తారు. అయ్యప్ప స్వామికి జరిపే ఈ దీపారాధన కనక మణికాంతి రేఖలతో హృదయంగా భక్తజన మనోజ్ఞంగా భాసిస్తుంది. అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప, నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప, ఏడాదికేడాది అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఉంచి ఊరేగింపుగా తీసుకుని వెడతారు. చండీ వాద్య ఘోషలో అయ్యప్ప శరణు ఘోష కలిసి ఒక వినూత్న భక్తి భావాలను ప్రేరేపిస్తుంది. కనివిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం, కనివిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం, ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి, ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి, స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. దేవుని గడపగా పిలువబడుతున్న జిల్లా కేంద్రమైన కడప నుండి కాజీపేట, మైదుకూరు మీదుగా ప్రొద్దుటూరు చేరుకుని శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఆ భగవంతుడు సర్వాంతర్యామి అయినా ఏ క్షేత్ర ప్రత్యేకత ఆ క్షేత్రానిదే.
మనసారా అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ ఆయన శరణు కోరుతూ సెలవు తీసుకుందాం.